భద్రాద్రి జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ముందు హాస్పిటల్ శానిటైజేషన్ వర్కర్స్ నిరవధిక సమ్మెకు దిగారు. జీతాలు చెల్లించడం లేదని వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నేతృత్వంలో సమ్మె చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటైజేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వర్కర్స్ కలిపి సుమారు 80 మందికి 5 నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాలు రాక ఇల్లు గడవడం చాలా కష్టతరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో రోగుల వ్యర్థ పదార్థాలు వదిలిపెట్టినవి, ఇతరత్రా వ్యర్థాలు అన్నింటినీ శుభ్రపరిచే తమను కాంట్రాక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన వేతనం రూపాయలు 15,600 ఇవ్వాలని, ప్రతి నెల ఓటకో తారీఖున జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం ఆసుపత్రి ఎదుట ధర్నా చేస్తే 1 నెల జీతం వేశారని, పెండింగ్ లో ఉన్న మిగతా వేతనాలు కూడా వెంటనే చెల్లించాలని కార్మికులు కోరుతున్నారు. తదితర సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పెద్ద ఎత్తున ఈ రోజు సమ్మెలోకి వచ్చారు. ఈ సమ్మె అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇటీవల ఈ సమస్యల మీద ఇదే హాస్పిటల్ ఆవరణలో కార్మికులు సిఐటి నాయకత్వంలో ధర్నా చేస్తే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు 8వ తారీఖు కల్లా సమస్య పరిష్కారం చేస్తాము, వేతనాలు పెండింగ్లో ఉన్న మొత్తం వేతనాలు మంజూరు చేస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇచ్చారు. 8వ తారీఖు అయిపోయింది, 9 అయిపోయింది, 10వ తారీఖు వచ్చింది. కానీ ఈ రోజు దాకా హామీ ఇచ్చినటువంటి అధికారులు పిలిచి ఈ సమస్య పరిష్కారానికి ఇన్ని నెలల వేతనాలు వచ్చినాయని కానీ, లేకపోతే మిగతా ఇంకా టైం కావాలని కానీ, లేకపోతే ఇప్పుడు పరిష్కారం చేయలేమని కానీ, చేస్తామనేటువంటి కనీసమైనటువంటి బాధ్యత కూడా లేకుండా యూనియన్ నాయకత్వాన్ని కానీ కార్మికుల్ని కానీ పిలిచి మాట్లాడకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారు. దీన్ని ఏమంటారు అంటే 10వ తారీఖు కల్లా ఆ రోజు స్పష్టంగా ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినాడే మీరు గనక వేతనాలు 8వ తారీఖు మీరు చెప్పిన మాట ప్రకారం ఇవ్వకపోతే 10వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని చెప్పేసి రాతపూర్వకంగా అధికారులకి, ప్రభుత్వానికి, కార్మికుల తరఫున సిఐటి యూనియన్ రాతపూర్వకంగా, లిఖితపూర్వకంగా రాసిచ్చింది. అయినా సరే బాధ్యత లేకుండా ఇవాళ సమ్మె కార్మికులు నెట్టబట్టడానికి, సమ్మెలోకి వెళ్ళటానికి ప్రభుత్వమే కారణం, అధికారులే కారణం అని చెప్పేసి సిఐటి భావిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే బాధ్యత తీసుకొని పెండింగ్లో ఉన్నటువంటి 4 నెలల వేతనాలు కార్మికుల అకౌంట్లోకి తక్షణమే వేయాలి. నా పేరు సుల్తానా బేగం అండి. నేను ఇక్కడ పేషెంట్ కేర్గా వర్క్ చేస్తున్నాను. 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు రెగ్యులర్గా శాలరీ పడేది, కానీ ఇప్పుడు అలా పడట్లేదు. ఎవ్రీ మంత్ 3 మంత్స్ 4 మంత్స్ పెండింగ్ ఉంచేస్తున్నారు. నెల పడకపోతే మేము పిల్లల్ని వేసుకొని ఎలా ఇంట్లో డ్యూటీ ఎలా చేసుకోవాలి, ఇంట్లో పిల్లల్ని ఎలా పోషించుకోవాలి, చాలా ఇబ్బంది అవుతుందండి. ఎవరైనా కాంట్రాక్ట్ వచ్చి